హాయ్ ఫ్రెండ్స్, గత 75 సంవత్సరాలుగా నాటో యూరప్ను రక్షిస్తూ వస్తోంది. నాటో పేరుతో యూరప్పై దాని ఆధిపత్యాన్ని చూపుతోంది. మొదట్లో ఇది అమెరికా చేసిన పని, కానీ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ట్రంప్ బహిరంగంగా చెప్పేశారు, అమెరికా ఇక నాటోలో ఉండాల్సిన అవసరం లేదని. ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఒకసారి తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఆ ఘటన తర్వాతే యూరోప్లోని నాయకులు నిద్రలేచారు. జర్మనీలో కొత్త ఛాన్సలర్ కూడా ఇప్పుడు అదే మాట చెబుతున్నారు. అమెరికా నుంచి తమకు స్వేచ్ఛ కావాలంటున్నారు. ఈ విషయం ఒక పెద్ద మార్పుకు సంకేతం. అమెరికా నాటో ద్వారా యూరప్పై వేసిన ఆధిపత్య పట్టు ఇప్పుడు సడలిపోతుందని, యూరప్ దేశాలు తమ స్వంత నిర్ణయాలను తామే తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయని ఇది చూపిస్తోంది. ఇక నాటో వ్యవస్థ చాలా త్వరలో ముగిసిపోతుందని భావిస్తున్నారు. ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న ఏంటంటే, అమెరికా నాటో నుంచి బయటపడితే యూరప్ రష్యా నుంచి తనను తాను రక్షించుకోగలదా? ట్రంప్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు యూకే ప్రధానిగా ఒక ముఖ్యమైన ప్రశ్న వేయడం జరిగింది. మీరు అమెరికా లేకుండానే రష్యాతో పోరాడగలరా? అంటే మీకు మీరే రష్యాకు ఎదురు నిలబడి పోరాటం చేయగలరా అని. అతని మాటల్లో, కుడ్ యు టేక్ ఆన్ రష్యా బై యువర్ సెల్ఫ్? అంటే నువ్వు ఒంటరిగా రష్యాతో తలపడగలవా అన్నది ప్రశ్న. ఇక అసలు విషయం ఏంటంటే, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలన్నీ కలిసినా కూడా ఒక బలమైన ఆర్మీని నిర్మించలేవు. వాళ్లకు ఇంకా అమెరికా మద్దతు అవసరం ఉంది. ఇది ట్రంప్ అన్న మాట కాదు, కానీ ప్రపంచంలోని చాలా మంది విశ్లేషకులు ఇప్పుడు ఇదే అంటున్నారు. యూరప్ దేశాలు తాము స్వయం సమర్థులు అన్నట్టు చెప్పుకున్నా నిజంగా అమెరికా మద్దతు లేకుండా వారు రక్షణ శక్తి నిలబడదు. ఇది పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, అమెరికా నాటో నుంచి బయటపడితే దాని ప్రభావం ఏంటన్నది. చాలా సంవత్సరాలుగా అమెరికా నాటోతో కలిసి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, లిబియా లాంటి దేశాలతో యుద్ధాలు చేస్తోంది. ఆ యుద్ధాల్లో అమెరికా ఒక్కటి ఒంటరిగా చేయలేదు, నాటో దేశాల సహకారంతోనే చేసింది. ఇప్పుడు అమెరికా నాటోను వదిలేస్తే అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అన్నదే పెద్ద ప్రశ్న. ఇంకో ముఖ్యమైన విషయం, అమెరికా నిజంగా ఒంటరిగా ఎవ్వరూ లేకుండానే ఒక బలమైన దేశంగా యుద్ధం చేయగలదా? నాటో మద్దతు లేకుండా అది బలంగా నిలబడగలదా? అంటే అమెరికా తనకు తానే పోరాడగలదా? ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, నాటోతో బంధం తెగిపోయిన తర్వాత దాని స్థానం ఏమవుతుంది? ఈ వీడియోలో మనం ప్రపంచంలోని అతిపెద్ద సైనిక మిత్రపక్షం క్రమంగా ఎలా కూలిపోతుందో, దానివల్ల యుద్ధానంతరం ప్రపంచ సమీకరణలు ఎలా మారిపోతాయో తెలుసుకుందాం. ఇది ఒకేసారి చాలా దేశాలపై ప్రభావం చూపించే మార్పు. ఇది కేవలం ఒక కూటమి మాత్రమే కాదు, ఇది గ్లోబల్ ఆర్డర్ని మార్చే సంఘటన కావచ్చు. అసలు నాటో ఎలా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, అది అమెరికాపై ఎలా ఆధారపడింది అనేది అర్థం చేసుకోవాలి. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగింది. ఆ యుద్ధం తర్వాత యూరప్ చాలా బలహీనంగా మారిపోయింది. అదే సమయంలో సోవియట్ యూనియన్ యూరప్ వైపు వేగంగా విస్తరిస్తూ వచ్చింది. దాన్ని అడ్డుకోవడానికి 1949 ఏప్రిల్లో నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఒప్పందం కుదిరింది. దీన్నే షార్ట్ ఫామ్ గా నాటో అంటారు. ఈ నాటో అనే సంస్థను ఏర్పాటు చేసిన లక్ష్యం స్పష్టంగా ఒక్కటే. సభ్య దేశాల్లో ఒక దేశంపై దాడి జరిగితే అందరూ కలిసి ఆ దేశాన్ని కాపాడాలి. ఇది ఒక రకంగా ఐక్యమత్య రక్షణ వ్యవస్థ. ఇందులో అమెరికా నాయకత్వం వహించింది. అమెరికా ఆధ్వర్యంలోనే ఇది ఒక బలమైన మిలిటరీ కూటమిగా మారింది. ఈ నేపథ్యంలో నాటో ఏర్పాటైన దారిలో యూరప్ బలహీనత, సోవియట్ విస్తరణ, అమెరికా మద్దతు అన్నీ కలిసొచ్చి ప్రపంచ భద్రతా వ్యవస్థకు కొత్త మలుపు తీసుకొచ్చాయి. ఇది సాధారణంగా చెప్పాలంటే, నాటో అనే వంతెన లేకపోతే ప్రపంచ శాంతికి భరోసా కష్టమే. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఎదుర్కొన్న అతిపెద్ద మలుపు కావచ్చు. కోల్డ్ వార్ సమయంలో అమెరికా నాటోలో కీలక పాత్ర పోషించింది. అది లీడర్గా వ్యవహరిస్తూ న్యూక్లియర్ రక్షణ, ఆర్థిక మద్దతు అన్ని విధాలుగా సహకరించేది. అప్పుడు నాటో మరింత ముఖ్యమైనదిగా మారిందన్నమాట. కాలక్రమంలో యూరప్ దేశాలు తమ సైనిక ఖర్చు తగ్గించుకోవడం ప్రారంభించాయి. అంతేకాకుండా అమెరికా రక్షణ పైన ఆధారపడడం మొదలుపెట్టాయి. 1991లో సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత చాలా మంది ఇక నాటో అవసరం ఉండకపోవచ్చు అని అనుకున్నారు. కానీ వాస్తవానికి అదే సమయంలో నాటో బలహీనపడలేదు. అదేవిధంగా నాటో విస్తరణ మొదలైంది. నాటో అసలు క్షీణించకుండానే తూర్పు యూరప్ దేశాలను కూడా చేర్చుకుంటూ మరింత విస్తరించింది. ఒకప్పుడు సోవియట్ యూనియన్ కంట్రోల్లో ఉన్న యూరప్ దేశాలు కూడా నాటోలో చేరాలనుకోవడం మొదలుపెట్టాయి. ఎందుకంటే రష్యా మళ్లీ వాళ్లను ఆక్రమించుకుంటుందన్న భయం వాళ్లలో ఉండిపోయింది. అందుకే పోలాండ్, హంగరీ, చెక్ రిపబ్లిక్ వంటి దేశాలు 1999లో నాటోలో చేరిపోయాయి. ఈ పరిస్థితి రష్యా దృష్టిలో ఎంత ప్రమాదకరంగా కనిపించింది? ఎందుకంటే నాటో ఇప్పుడు రష్యా సరిహద్దుల వరకు వచ్చేసింది. 2004 నాటికి ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా ఇంకా చాలా మంది తూర్పు దేశాలతో కలిసిపోనుంది.
ఇది రష్యాకు ఒక డైరెక్ట్ థ్రెట్లా మారింది. రష్యా పశ్చిమ దేశాలపై ఆరోపణలు చేసింది. మీరు కోల్డ్ వార్ తర్వాత నాటోను విస్తరించమని వాగ్దానం చేశారు, ఇప్పుడు మాత్రం మళ్లీ విస్తరిస్తున్నారు. ఈ కారణంగా రష్యా వెస్ట్ మధ్య ఉన్న దూరం మరింత పెరిగింది. సింపుల్ గా చెప్పాలంటే నాటో విస్తరణతో రష్యా కంగారు పడింది. నాటో సరిహద్దు రష్యా వరకు వచ్చింది. దీన్ని రష్యా సూటిగా తన మీద ఉన్న ముప్పుగా పరిగణిస్తోంది. నాటో విస్తరించదని వాగ్దానం చేసిన 2008లో ఉక్రెయిన్, జార్జియా దేశాలకు నాటో భవిష్యత్తులో సభ్యత్వం ఇవ్వొచ్చని మాటిచ్చింది. దీనివల్ల నాటో రష్యా సరిహద్దులకు మరింత దగ్గరైంది. ఇది చూసిన రష్యా కోపంగా మారింది. వెంటనే 2008లో జార్జియా మీద దాడి చేసింది. ఇది రష్యా ఇచ్చిన ఒక క్షుణ్ణమైన సంకేతం, నాటో ఎటువంటి విస్తరణకు ఇకపై తాను అంగీకరించబోనని. ఆ తర్వాత 2014లో రష్యా క్రిమియా మీద కూడా ఆక్రమణ మొదలుపెట్టింది. దీనికి ప్రతిస్పందనగా నాటో తూర్పు యూరప్లో మరిన్ని సైనిక దళాలు మోహరించింది. అలాగే తూర్పు యూరప్లో మిస్సైల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ఇవన్నీ అమెరికా నేతృత్వంలోనే జరిగాయి. నాటో ఎంతగా ముందుకు వెళ్లిందన్న దానికంటే ఇప్పుడు సరిహద్దులు, మిస్సైళ్లు, సైనిక స్థావరాలన్నీ రష్యాకు ముందే ఉన్నాయన్న భావన ఏర్పడింది. అంటే నాటో ముందుకు రావద్దు అన్న వాగ్దానం చెడగొట్టింది. దాంతో రష్యా వెంటనే చర్య తీసుకుందన్నమాట. దానికి ప్రతిస్పందనగా నాటో మరోసారి తన బలాన్ని చూపించింది. ఈ పోటీ నాటో, రష్యాల మధ్య ఉద్రిక్తతలను రేకెత్తించింది. నాటోలో కీలకంగా ఉన్న దేశం అమెరికానే. అమెరికా యుద్ధ నిధులు, ఆయుధాల సరఫరా వంటి వ్యవహారాల్లో ఎక్కువ భారం మోయడం జరిగింది. బారక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా రష్యాను ప్రోవోక్ చేయకుండా తూర్పు యూరప్లో నాటో బలాలను పెంచింది. అయితే రష్యా మాత్రం భయపడకుండా ఉండడానికే ప్రయత్నించింది. ఒబామా నాటోను విస్తరించాలన్నా, అదే సమయంలో రష్యాకు కూడా భరోసా ఇచ్చేలా వ్యవహరించారు. ఉక్రెయిన్ను నాటోలో చేర్చాలన్న ఆలోచన లేదని చెప్పారు. కానీ 2021లో జో బైడెన్ అధ్యక్షుడయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమెరికా వైఖరి మరోసారి మార్చబడింది. అమెరికా ఇప్పుడు ఓపెన్ గా ఉక్రెయిన్కు మద్దతు ప్రకటించింది. దీనివల్ల రష్యా, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా $1 మిలియన్ ఖర్చు చేస్తూ ఉక్రెయిన్కు సైనిక స్థావరాన్ని ఏర్పరుస్తోంది. అదే సమయంలో ఫిన్లాండ్, స్వీడన్ కూడా 2022లో నాటో సభ్యత్వానికి దరఖాస్తు చేశాయి. ఈ విధంగా నాటో వేగంగా విస్తరించడం చూసి రష్యా తీవ్రంగా కోపంగా మారింది. దీంతో రష్యా ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్పై పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధం నాటో పాత్రనే మార్చేసింది. ఇది ఒక డిఫెన్స్ అలయన్స్ మాత్రమే కాకుండా యుద్ధంలో ఉక్రెయిన్కు నేరుగా డబ్బు, ఆయుధాల సహాయం చేస్తున్న సంస్థగా మారిపోయింది. వాళ్ళ ఆలోచన ఏంటంటే, నమ్మదగిన దేశంగా అమెరికా ఉన్నప్పుడు మేం ఎందుకు ఎక్కువ ఖర్చు చెయ్యాలి? అమెరికా ఉన్నదే కాపాడడానికి కదా. ఇదే కారణంగా అమెరికాపై వాళ్లు ఆధారపడిపోతున్నారు. సాధారణంగా చెప్పాలంటే నాటో ఇప్పుడు బలమైందిగా కనిపించినా దాని బలానికి అసలు మద్దతు అమెరికా మాత్రమే. ఇది నాటోలోని అసమతుల్యతకు దారితీస్తుంది. ఇప్పుడు అమెరికా నాటోకు కేవలం డబ్బుతో సహాయం చేయడం మాత్రమే కాదు, మిలిటరీగా కూడా చాలా బలాన్నిస్తోంది. 2023 నాటికి అమెరికాకు యూరప్లో బలమైన సైనిక ఉనికి ఉంది. గణాంకాల ప్రకారం 1,00,000కు పైగా అమెరికన్ సైనికులు నాటో దేశాల్లో ఉన్నారు. ముఖ్యంగా జర్మనీ, ఇటలీ, పోలాండ్, యూకే లాంటి దేశాల్లో వీరి శాశ్వత బేస్లున్నాయి. అంతేకాకుండా అమెరికా అత్యాధునిక ఆయుధాలు, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా నాటోకు అందిస్తోంది. ఇందులో పేట్రియట్ మిసైల్ సిస్టమ్, ఎజిట్ వంటి టెక్నాలజీస్ ఉన్నాయి. ఇవి యూరప్ దేశాలను రష్యా నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంటే ఇప్పుడు నాటోలో అమెరికా పాత్ర కేవలం డబ్బివ్వడమే కాదు, యూరప్కి అమెరికా సైనికులే రక్షణగా నిలుస్తున్నారు. మిస్సైల్ దాడులను గుర్తించి తిప్పికొట్టే టెక్నాలజీతో పాటు F-35, F-16, F-15 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలను నాటో దేశాలకు సరఫరా చేస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం దాదాపుగా 100 న్యూక్లియర్ బాంబులు అమెరికా, జర్మనీ, బెల్జియం, ఇటలీ, నెదర్లాండ్స్ లాంటి నాటో దేశాల్లో ఉంచినట్టు సమాచారం. అంతేకాకుండా అమెరికా యొక్క శక్తివంతమైన స్పై శాటిలైట్స్ మరియు డ్రోన్ల ద్వారా నాటో ఆర్మీకి శత్రువుల చలనం, కమ్యూనికేషన్ కు సంబంధించిన సమాచారాన్ని తేలిగ్గా అందజేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా వచ్చాక నాటోలో పెద్ద మార్పులు జరిగాయి. ఎందుకంటే ఆయన గతంలో నాటోపై తీవ్ర విమర్శలు చేశారు. యూరప్ దేశాలు తాము ఖర్చు పెట్టాల్సినంత ఖర్చు పెట్టడం లేదని ఆయన ముభావంగా ఉన్నారు. ఇక రష్యా విషయానికి వస్తే దాని రక్షణ బడ్జెట్ $61.6 బిలియన్ గా ఉంది. ఇది యూరప్ కంటే తక్కువ ఖర్చుతో ఉంటూ కూడా ఎక్కువ మిలిటరీ శక్తిని నిలుపుకుంటోంది. శక్తివంతమైన విషయం ఏంటి అంటే, రష్యా ఒకే ఆర్మీ కింద సింగిల్ కమాండర్, సింగిల్ లాంగ్వేజ్ వ్యవస్థను ఉపయోగిస్తోంది. ఇది దాని ఆర్మీని మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది. కానీ యూరప్ దేశాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. వాళ్ళు అనేక కమాండర్లు భిన్న భిన్న భాషల్లో విభజించబడి ఉండడం వల్ల అది కొంచెం కష్టంగా మారనుంది. ఇక అమెరికా మద్దతు లేకుండా యూరప్ దేశాలు తమ సైనిక శక్తిని నిర్వహించాలంటే వాళ్ళు కనీసం 50 లక్షల మంది మిలిటరీ శక్తిని పెంచాల్సి ఉంటుంది. అమెరికా మద్దతును భర్తీ చేయాలంటే ఇదంతా అవసరమవుతుంది.
ఈ సంక్లిష్టతలన్నీ దృష్టిలో పెట్టుకుంటే యూరప్కి రక్షణ కోసం మళ్లీ తాము ఎంతగా బాధపడాలి భయపడాలి అనేది తెలుస్తుంది. రష్యా తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన మిలిటరీని శక్తివంతంగా మార్చుకుంటుంది. దాని ప్లస్ పాయింట్ కూడా అదే. ఇక యూరప్కి తన మిలిటరీ శక్తిని పెంచుకోవాలంటే కొత్త బ్రిగేడర్లు ఏర్పాటు చేయాలి. వీటిలో వేలాది ట్యాంకర్లు, ఆర్మీ వాహనాలు, మిలిటరీ కూడా అవసరం అవుతుంది. సుమారుగా ఎందుకంటే యూరప్లో సుమారు 145 లక్షల మంది సైనికులున్నారు. వాళ్ళు 28 వేర్వేరు దేశాల్లో వేర్వేరు నాయకత్వంలో ఉన్నారు. అంటే వాళ్ల భాష, వాళ్ల వర్క్, అలాగే వాళ్ల పోరాటం వేరువేరుగా ఉంటుంది. అదే సమయంలో అమెరికా ఆర్మీ ఒకటే కమాండర్ కింద పనిచేస్తుంది. అందుకే వాళ్ల ఆర్మీ ఒకే లక్ష్యంతో సమర్థవంతంగా ముందుకు కదులుతుంది. యూరోపియన్ దేశాల్లో మాత్రం ఏకీకృత లీడర్షిప్ లేదు. అందువల్ల ఒక సంయుక్త కార్యాచరణ లేక అసలైన యుద్ధ సమయంలో సమన్వయం లోపిస్తుంది. దీనివల్ల శత్రువు బలం పెరుగుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన ఉదాహరణ చెప్పుకుందాం. రష్యా బాలిస్టిక్ ప్రాంతాలపై దాడి చేస్తే దాన్ని అడ్డుకోవడానికి నాటోకు దాదాపు 1400 ట్యాంకులు, 2000 యుద్ధ వాహనాలు, 700 ఆర్టిలరీ యూనిట్లు అవసరం పడతాయి. ఇంతటి బలాన్ని సమీకరించడం ఎంత కష్టం ఊహించండి. ఎందుకంటే ఈ సంఖ్యలు చూస్తే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూకే లాంటి దేశాలు కలిసి కూడా ఇంత బలాన్ని ఒక్కసారిగా సమకూర్చుకోలేవు. ఇదే సందర్భంలో ఒక వినూత్న ఆలోచన కూడా చర్చలోకొచ్చింది. ఫ్రాన్స్ న్యూక్లియర్ బాంబును జర్మనీలో నిల్వ చేసి ఒక స్వతంత్ర యూరోపియన్ న్యూక్లియర్ షీల్డ్ ఏర్పాటు చేయాలన్నది దాని ఉద్దేశం. దీనివల్ల అమెరికా మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా యూరప్ తన రక్షణను తానే చూసుకోగలుగుతుంది. ఇక నాటో నుంచి అమెరికా బయటకు వస్తే దాని ప్రభావం ఏంటన్నది పెద్ద చర్చాంశం. ఇక నాటో నుంచి అమెరికా బయటకు వస్తే అసలు అమెరికా పరిస్థితి ఏంటి? గత 76 సంవత్సరాలుగా అమెరికా నాటోను కేవలం ఒక భద్రతా కూటమిగా కాకుండా ఒక జియోపాలిటికల్ టూల్గా ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు అదే అమెరికా నాటోను తెలిస్తే అది అమెరికా గ్లోబల్ పాలసీ మీద మరియు యూరప్ భద్రత మీద ఎంత ప్రభావం చూపిస్తుందో ఎవ్వరికీ తెలియదు. అమెరికా నాటోలో భాగస్వామ్యాన్ని ఉపయోగించి తన మిలిటరీ శక్తిని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించుకుంది. ఇది ఆఫ్ఘాన్ యుద్ధమైనా, ఇరాక్ యుద్ధమైనా లేదా లిబియా యుద్ధమైనా నాటో ఫోర్సెస్ కి అమెరికా ఎల్లప్పుడూ ప్రధాన మద్దతుదారు. అమెరికా యుద్ధాలు ప్రారంభించగా నాటో దేశాలు తమ ఫోర్స్లతో పాటు ఎయిర్ సపోర్ట్, లాజిస్టిక్స్ వంటి కీలక సహకారాన్ని అందిస్తున్నాయి. ఇక జర్మనీ, ఫ్రాన్స్ మధ్య వేలాది సైనికులు, ఆయుధాలను సరఫరా చేసిన అమెరికా లేని యుద్ధం వేరేలా ఉండేది. అమెరికా లేకపోతే అటువంటి యుద్ధాలు తాను ఒక్కటే ఎదుర్కొనే ఛాన్సే కనిపించడం లేదు. ఇవి యూరప్ అంతటా మరియు మిడిల్ ఈస్ట్ వరకు విస్తరించాయి. ఈ బేస్లను ఉపయోగించే అమెరికా రక్షిస్తుంది మిగతా దేశాల్ని, అంటే నాటోలో ఉన్న దేశాల్ని. ప్రస్తుతం అమెరికా యూరప్లో ఉన్న రామ్స్టెయిన్ ఎయిర్ బేస్ నుంచి మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలోని మిలిటరీ ఆపరేషన్లకు ప్రధాన కేంద్రంగా ఉపయోగించుకుని అక్కడ దాని సత్తా చాటుతోంది. నాటో లేకుండా అమెరికా ప్రపంచంలో ఎక్కడికైనా రక్షణ సైనిక దళాలను పంపడం కష్టం అవుతుంది. ఎందుకంటే చాలా చిన్న చిన్న దేశాలు దాటుకుని వెళ్లాలి కాబట్టి. ఇక భవిష్యత్తులో ఆర్కిటిక్ ప్రాంతం కేవలం భౌగోళికంగా కాకుండా వ్యూహాత్మకంగా కూడా కీలకంగా మారుతోంది. కొత్త ట్రేడ్ రూట్లు ఆ ప్రాంతం ద్వారా ఏర్పడుతున్నాయి. ఎవరు ఆర్కిటిక్ ను నియంత్రిస్తే వాళ్ళు ట్రేడ్ స్ట్రాటజీ, మిలిటరీ స్ట్రాటజీ మరియు ఖనిజ వనరులపై ఆధిపత్యాన్ని పొందుతారన్నమాట. ఇక ఈ రోజుల్లో ఆర్కిటిక్ ప్రాంతంపై ప్రభావాన్ని నెలకొల్పడం చాలా కీలకమైంది. అమెరికా, కెనడా, నార్వే, డెన్మార్క్ వంటి దేశాలు ఈ విషయంలో కలిసి పనిచేసే పరిస్థితి వచ్చింది. వీటితో నేరుగా సెక్యూరిటీ అగ్రిమెంట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన ఆర్కిటిక్ డిఫెన్స్ ప్యాక్ట్ రూపొందించాలని కూడా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలోని దేశాల మధ్య సైనిక సమన్వయాన్ని పెంచేలా ఉంది. ఆర్కిటిక్ ప్రాంతాన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే అమెరికా అక్కడ మరిన్ని పోర్ట్లు, మిలిటరీ బేస్లు ఏర్పాటు చేసుకోవాలి. ఈ పరిస్థితిలో అమెరికా తన సెక్యూరిటీని కోల్పోయే స్థితిలో ఉంది. ఈ పరిస్థితి కొనసాగితే అమెరికా యొక్క వ్యూహాత్మక స్థిరత్వం పూర్తిగా కాంప్రమైజ్ అయ్యే ప్రమాదం ఉంది. అంటే ప్రపంచంపై అమెరికా యొక్క ఆధిపత్యం కొద్దో గొప్ప తగ్గుతుందన్నమాట. ఎందుకంటే రష్యా ఎప్పటికీ తన ఓటమిని ఒప్పుకోదు. రష్యా అనేది ఒక స్వతంత్ర దేశంగా తన సైనిక శక్తిని తాను నమ్ముకుని ఒక సింగిల్ కమాండర్ పై ఆధారపడి ఉంది. మరి నాటోలో రకరకాల సంస్కృతులు, రకరకాల నాయకులు, ఇవన్నీ కలిపి అమెరికా చెప్పు చేతల్లో ఉండడం వల్ల ఒక ఆర్డర్ వచ్చి దాన్ని ఫాలో అప్ చేసేసరికి రష్యా అలర్ట్ అయి వీళ్లపై ఆధిపత్యం చలాయించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి మున్ముందు ట్రంప్ నోటి నుంచి వచ్చే మాటల వల్ల నాటో గుంపు చెదిరిపోతుందా లేదా ఇలా కలిసికట్టుగా ముందుకెళ్తుందా? దీనివల్ల రష్యాకు ప్రమాదమా లేదంటే రష్యా పై చేయి సాధిస్తుందా అనేది ముందు తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.